భ్రష్టస్య కావాగతి. ఓసారి ఒక సన్యాసి భిక్షుకుడు మాంసం తింటూ కనపడ్డాట. ఏది ఇలాంటి ఓ పుణ్యాత్ముడికి. ఆయన తెల్లబోయి భిక్షో మాంస నిషేవణం ప్రకురుషే, ఏమయ్యా భిక్షుకుడా మాంసం కూడా తింటున్నావా అంటే, తత్రాపి మద్యం వినా, మద్యం తాగుతున్నానండి. మరి తాగేటప్పుడు మాంసం తినకపోతే ఎలాగండి, మద్యం లేకపోతే మాంసం ఎందుకు తింటానండి అన్నట్ట. మద్యం చాపి తవ ప్రియం, ఓరి దుర్మార్గుడా మాంసమే తింటున్నావా అంటే దాంతోపాటు మద్యం కూడా అన్నావు, మద్యం కూడా నీకు ఇష్టమేనా అన్నట్ట. అప్పుడు వాడేమన్నాడు, అవునండి మద్యం కూడా, అది కూడా వేశ్యా వినా, వేసి లేకపోతే నేను మద్యం తాగనండి అన్నాడు. ఏమిటి మాంసం తింటున్నావా అంటే మద్యంతో కలిపి అంటావు, మద్యం ఇష్టమా అంటే వేసి పక్కన ఉండాలంటావు, అంటే పక్కన ఈ భోగం స్త్రీ కూడా ఉండవలసిందేనా అంటే, అబ్బే అది కూడా ఎల్లప్పుడూ ఎందుకు ఉంటుందండి. దొంగతనానికి వెళ్ళినప్పుడు మాత్రమే, దొంగతనానికి వెళ్ళి డబ్బు సంపాదించినప్పుడు మాత్రమే వేశ్యాగృహానికి కడతాను, అప్పుడు వేశ్యతో కలిసి కళ్ళు తాగుతాను, తాగేటప్పుడు మాంసం తింటానన్నట్ట. చౌర్యంచాపి తవ ప్రియం, ఓరి దొంగతనం కూడా ఉందా అంటే, దొంగతనం కూడా ఎప్పుడు పడితే ఎప్పుడు ఏంటండి, జోదం ఆడేటప్పుడు దానికి డబ్బులు ఉండవు కదండి, అందుకని దొంగతనం చేస్తానన్నట్ట. చిట్ట చివరి ఆ శ్లోకంలో భ్రష్టస్య కావాగతి, భ్రష్టుడు ఇంతే, ఒకదాని తర్వాత ఒక వ్యసనం మొదలైతే ఇంకోటి అలా వస్తూనే ఉంటాయి. మొదలు పెట్టామంటే వ్యసనములు అన్నీ పట్టుకుంటాయి. ఇక ఈ ప్రపంచంలో దుర్వ్యసనములు పట్టుకున్న ఈ దుర్మార్గురాలు, నా మొగుడేమో దొంగతనానికో ఇంకో దానికో పోయాడు, ఇంటిలో నన్ను వదిలిపోయాడు, ఇప్పుడు అర్ధరాత్రి పూట కాస్త మళ్ళీ మత్తు దిగింది, ఈ మత్తు ఉండాలి, చిత్తుగా తాగాలనుకున్నది. అందుకని వెంటనే ఏం చేసింది, కొండ దగ్గరికి వెళ్ళింది, ఓ 2-3 ముంతలు గడగడ తాగింది. ఒక స్థాయి దాటి తాగడం మొదలెట్టాక మత్తు ఎక్కట్లేదట. 2 ముంతలు వచ్చుకున్నా నాకేం మత్తు ఎక్కట్లేదు అని మళ్ళీ ఇంకో మత్తు వచ్చుకుందిట. ఇప్పుడు దానికి తెగ తాగాక మాంసం తినాలనిపించింది. ఇంట్లో ఉన్న కొండలన్నీ వెతికితే ఇంట్లో ఏ కొండలోనూ రవ్వంత కూడా మాంసం దొరకలేదు. ఈ మద్యం తాగిన దానికి కాక పుట్టి మాంసం తినాలనే కోరిక పెరిగిపోయి పెద్ద కత్తి ఒకటి ఉంది వాడి ఇంట్లో, ఆ కత్తి పుచ్చుకుని దొడ్లోకి వెళ్ళింది. ఆ దొడ్లో మేకలు, గొర్రెలు, పందులు, ఆవులు, గేదెలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. వాటిల్లో ఏ మేకనో కొట్టేసి వీలుంటే కాల్చుకుని లేక ఉడకబెట్టుకుని అది ఇది కాకపోతే పచ్చిగానే తినేద్దాం అనుకుంటూ బయలుదేరింది. దాని కర్మగాలి మేకల్ని కట్టిన చోటికి వెళ్ళక ఆవులున్న శాలకు వెళ్ళింది పాపం. అది చీకటి, తెగ తాగిన మైకం. అందుకని నిశాముఖే తమోంధేహి ఖడ్గమాదాయ సాయయౌ ఏకం జగాన్న గోవత్సం క్రోశంతమతి దుర్భగా. ఈ కన్ను మిన్నుగానని మైకంలో, చీకట్లో, కళ్ళు మైకంలో, ఫుల్లుగా పుచ్చుకున్న మైకంలో కత్తి పుచ్చుకొని గోశాలకు వెళ్ళింది. అక్కడ ఒక కపిల గోవు యొక్క దూడ ఉంది. అది నల్లని దూడ, పాపం చిన్న దూడ, ఈ మాత్రం ఉన్న అందమైన ముద్దుల దూడ. ఆ దూడని పటక్కన కొట్టేసింది కత్తితో. అది అంబా నరిచింది. అరవగానే దీనికి ఎందుకు అనుమానం వచ్చింది, ఇంకో దెబ్బ కొట్టేసి దాన్ని చంపేసి లోపలికి తీసుకొచ్చి చూస్తే ఆవు దూడ. ఎందుకో దానికి పూర్వపుణ్య ప్రభావం కొంత ఉందనుకుంటాను, శివశివ అందిట తెలియకుండానే. ఆవు దూడని చంపేసిన కంగారులో ఉత్తప్పుడు అది గొడ్డు మాంసం కొన్నిసార్లు తిరగపోలేదు, కానీ ఇప్పుడు ఎందుకో తెలియకుండానే సా ముహూర్తం శివంధ్యాత్వ ఆమిష భోజనలాలస భీత శివశివేత్యాహ, శివశివ శివశివ అంది. పాత సంస్కారం అంటారు దాన్ని. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయింది, చర్మం ఒలిచేసి ఈ కళ్ళు తాగిన కారణం చేత మాంసం తినాలనే కోరిక పెరుగుతూ ఉండగా శివశివ అన్నది కాస్త శవాన్ని పట్టుకుని పీకి వంటకంగా వండేసుకుంది. మంచి దబరా గిన్నెలో వేసుకుని హాయిగా వండేసుకుంది. మళ్ళీ కళ్ళు తెచ్చుకుంది, ఈ మాంసం నంచుకుని తినేసింది. ఇలా కొంతకాలం గడిచింది. ముందు దీని ఈ ఉపభర్త, ఈ రెండో భర్త క్రమక్రమంగా వార్ధక్యంలో భయంకరమైన దగ్గి ఆయాసం పెరిగిపోయి కక్కుకుని నెత్తురు 1 సంవత్సరం పాటు మంచం మీద పడి తీసుకు చచ్చిపోయాడు. భయంకరమైన మరణంట. ఈ దుర్మరణం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండకూడదని చూసేవాళ్ళు కూడా అనుకున్నారు. ఓరి బాబా, అంత నరకం అనిపించి వచ్చాడు వాడు. చేసిన పాపాలు ఒకటారంట. పందుల్ని బతికొండగా మూతులు కాళ్ళు కట్టేసి వాటిని గిలగలా కొట్టుకుంటూ ఉంటే బతికొండగా కాల్చి చంపేసిన పాపాలు ఎక్కడికి పోతాయండి? అదంత ఏడ్చిన తర్వాత దాన్ని మాంసం తింటే నీకేం సుఖం? ఇవన్నీ కష్టాలు నేనేం చేయలేను.
మీరేం చేయలేరు. ఇది సృష్టి రహస్యం, ఇది భగవన్ నిర్ణయం అనుకోండి. కాసేపు పంది మాంసం తినేవాళ్ళు కూడా దేవుడు చూడమన్నాడుగా కృష్ణుడు. సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. కుక్క మాంసం తినేవాళ్ళు కూడా పండితులు భగవంతుడే చూడాలి. మిగతావన్నీ పాపపుణ్యాలని ఆ పరమాత్మ చూసుకుంటాడు. అయితేనే చేసిన పాపాలకు వాడు క్రూరంగా చంపిన పాపానికి 1 సంవత్సరం మాత్రం ఘోరమైన నరకం అనుభవించి మంచం మీద పడి మలమూత్రాలు విసర్జిస్తూ నోట్లోంచి పురుగులు పడుతూ ఉంటే కంపై చచ్చాడు. వాడు చచ్చిన తర్వాత ఏమొచ్చిందో దీని కొడుకులు 14 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయి వాళ్ళు రోగంతో చచ్చిపోయారు. అందరికీ కరోనా వచ్చిందో ఏమిటో తెలియదు, వాళ్ళు చచ్చారు. ఇప్పుడు ఇది ఏకాకిగా మిగిలిపోయింది. దానికి అప్పుడు దుఃఖం వచ్చిందిట. ఆహా, ఎంత నల్లగా ఉండేవాడు నా మొగుడు, నిగనిగలాడిపోయేవాడు. ఎండలో వెళ్ళినప్పుడు మా ఇద్దరికీ ఎంతో సామ్యం మరింత కనపడేది జనాలకి. తెల్లగా నేను, నల్లగా వాడు ఉంటే యమున గంగా కలిసి ఎడుతున్నాయేమో అనుకునేవారు జనం. అటువంటి మొగుడు చచ్చిపోయాడని ఏడ్చిందిట. అసలు భర్త చచ్చిపోతే, బంగారం లాంటి భర్త చచ్చిపోతే ఏడవలా, ఈ దరిద్రుడి కోసం ఏడ్చింది. ఇప్పుడు పిల్లలు చచ్చిపోతే ఏడ్చింది. ఇలా ఏడుస్తారండి బాబు. మనకి పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు పద్యం రాస్తాడు. నిగమ శర్మ అని ఒక పండితుడు, గొప్ప వంశంలో పుట్టాడు. వాడు కట్టుకున్న పెళ్ళాన్ని ఏడిపించాడు, తల్లిదండ్రులు ఏడిపించాడు, అక్కని ఏడిపించాడు. చివరికి వెళ్ళి పాప ఒక రైతు ఆశ్రయం ఇస్తే ఆ రైతు పెళ్ళాన్ని కూడా, రైతు కోడళ్ళు కూడా పట్టుకుపోయాడు. ఆ కోడలు చచ్చిపోతే ఓ చండాల వాటికలో ఇంకో దాంతో కాపురం పెట్టాడు. ఇంతమంది పోతే ఏడవలేదు. ఒక రోజున ఆ చండాల వాటికలో గుడిసెలన్నీ తగలబడిపోయి ఈ చండాల స్త్రీ చచ్చిపోయింది, దాని పిల్లలు చచ్చిపోయారు. అప్పుడు వాడు ఏడ్చాడు. ఎల్లరు ఎల్లచో ధనములిచ్చి మృగాక్షుల కొండ్రుగాని ఓ పల్లవ పాణి ఏ పరమ పావన వంశము నమ్మికొల్టి నీ నల్లని రూపు నిక్కమని నమ్మి, నీ నల్లని రూపు నిక్కమని నమ్మి ధ్రువం బదిగాక నేడు విద్యుల్లతిగాధికాభినయ ధూర్వకమౌట ఎరుంగనకట. ఈ కడజాతి నాతికి ఇహి మహిదేవుడు చిక్కెనంచు నన్రాకకు పోకకు జన పరంపర కెంపుగు చూడ్కి చూచి అంబూకృతమాచరించుటకు బుద్ధిదలంక కళంకముక్త చంద్రాకృతి మించు నీ ముఖమునందు కళంకముక్త చంద్రాకృతి మిల్చు నీ ముఖమునందు అమృత స్థితి కాంచియుండుటన్ అని 2 పద్యాలు అపూర్వమైన రాశాడు. ఎందుకు కొట్టారో తెలియదు, అర్థమయ్యే కొట్టారో లేకపోతే ఏదో కొట్టారో తెలియదు, కానీ అందులో ఒక పద్యానికి చెప్పుకుందాం. ఈ కడజాతి నాతికి, ఈ దౌర్భాగ్యురాలికి ఇహిహి అని బాధపడుతూ, ఇంతటి గొప్ప వంశంలో పుట్టినవాడు ఇరుక్కుపోయి చిక్కుకుపోయాడు దానికి అని నన్ను చూచి జనులు వీధిలోకి వెళ్ళినప్పుడు అటు పెడుతున్నా ఇటు వస్తున్నా ఎర్రని కళ్ళతో చూసేవారు. ఈ దౌర్భాగ్యుడు భ్రష్టుడురా అని ఎర్రని నేత్రాలతో చూశారంటే అర్థం ఏంటనమాట, అంత కోపంతో చూసేవారు. అంబూకృతం అంటే 2 అర్థాలు. ఒకటి ఉమ్మేయడం, తుపుక్కును ఉమ్మేసి వెళ్ళిపోయేవారట మొహం మీద ఉమ్మలేక. రెండోది అంబూకృతం అంటే కట్టుగుట్టలతో స్నానం చేయటం. కట్టుగుట్టలతో ఎప్పుడు స్నానం చేస్తారు? శ్మశానానికి వెళ్ళి శవాన్ని చూస్తే, శవాన్ని పట్టుకెడితే. అంటే నువ్వు చచ్చిన వాడితో సమానం రా, భ్రష్టుడికి శవానికి తేడా లేదు అని నన్ను చూచి జనులు అంబూకృతం ఆచరించుటకు బుద్ధి తలంక, ఉమ్మేసిన కట్టుగొట్టలతో స్నానం చేసిన నేను అసలు పట్టించుకోలేదు, డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నాను. కారణం, ఏ మచ్చ లేని చంద్రబింబంలో ఉన్న నీ ముఖంలో నాకు ఎప్పుడు అమృతం కనపడేది. నీ ముఖామృతం తాగి ఆనందంగా ఉన్నాను, అది నల్లగా చచ్చిపోతుంటే. అందులో అమృతం కనిపించింది వాడికి. మళ్ళీ 2వ పద్యంలో ఉన్నాడు, ఎల్లరు ఎల్లచో ధనములిచ్చి మృగాక్షుల కొండ్రు. కానీ సాధారణంగా స్త్రీలని డబ్బిచ్చి కొనుక్కుంటారు. ఎవరైనా అందంగా ఉంటే, దాని మీద కోరికుంటే డబ్బిచ్చి దాన్ని పట్టుకుపోతారు. నేను పరమ పావన వంశము నమ్మికొంటి, నా పవిత్ర వంశమే నీకోసం అమ్మేశా అంటే నా వంశం తగలెట్టి నీ దగ్గరికి వచ్చాను. ఎందుకో తెలుసా? నీ నల్లని రూపు నిక్కమని నమ్మి, నల్లగా ఉన్న నీ రూపం శాశ్వతంగా నాకు దక్కుతుంది, ఈ రూపం నన్ను విడిచిపెట్టదని కామోద్రేకంతో నీ వెంటబడ్డా. అది ఇవాళ దూరం అయిపోయింది.
శాశ్వతంగా ఉంటావు అనుకున్న నువ్వు నాకు దూరంగా అయిపోయావు. విద్యుల్లతికాధికాభినయ ధూర్వహమవుట ఎరుంగనక్కట. ఆకాశంలో మెరుపు తీగ మెరిసి ఎంతసేపు ఉంటుంది? క్షణం ఉండి మాయమైపోతుంది. అందుకే దాన్ని చెంచల అంటారు. మెరుపు తీగే క్షణంలో మాయమైనట్టుగా నువ్వు నాకు దూరం అయిపోతావా అని ఏడ్చి తనయాలిని తలచి ఏడ్చి చచ్చాడు అంటాడు ఆయన. తనయాలి తనయ ఆళి కొడుకుల్ని తలుచుకుని ఏడ్చి చచ్చాడు. బంగారం లాంటి భార్యని పట్టించుకోలేదు, తల్లిదండ్రులు పట్టించుకోలేదు, యజ్ఞములు పట్టించుకోలేదు, అక్కగారిని బావగారికి ద్రోహం చేశాడు పట్టించుకోలేదు, ఆదరించి అన్నం పెట్టిన రైతు కుటుంబానికి ద్రోహం చేసినప్పుడు ఏడవలేదు. ఇప్పుడు ఈ దౌర్భాగ్యాల కోసం ఏడ్చాడంటారు. ఇలాంటి కథలు కొన్ని విన్నప్పుడల్లా ఇలాంటి వాళ్ళు ఉంటారనిపిస్తుంది, కానీ ఉన్నారు. పురాణముల్లో చెప్పింది ఏది అసత్యం కాదు. నేను అలాంటి వాళ్ళని చూశాను, ఒక 5-6 మందిని చూశాను. బంగారం లాంటి వంశాల్లో పెట్టి హాయిగా ఉన్న రోజుల్లో ఓ దరిద్రపు స్త్రీల వలల్లో పడిపోయి భ్రష్టులయ్యి చివరి రోజుల్లో పశ్చాత్తాపడిన వాళ్ళు ఉన్నారు, పశ్చాత్తాపడక చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతమందిని చూసి ఉంటామండి, ఎంత ప్రపంచం తిరిగామండి. నేను ఒక్కొక్కసారి మాత్రం కన్నీరు పెట్టుకునేవాడు అనమాట. ఎప్పుడైనా జీవితంలో కొన్ని పాపాలు చేస్తే ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం ఏంటో తెలిసిన మహాపదలకుం పరిహరణంబు హరిస్మరణంబ. భగవన్నామస్మరణమే మళ్ళీ ఆపదల నుంచి బయట పారవేస్తుంది. తప్పు చేయటమే కాక పశ్చాత్తాపం పొందాలి. ఇంకా ఎప్పుడు నేను ఇలాంటి పాపం చెయ్యను అని గట్టిగా దృఢంగా నిర్ణయించుకోవాలి. అప్పుడు లాభం ఏమిటంటే ఈ ఆపదల్లోంచి బయటపడతాం. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాపం చేయకూడదు. అలాగే ఈ దౌర్భాగ్యురాలు అందరూ చచ్చిపోతే అప్పుడు తెగ ఏడ్చింది. ఆ తర్వాత ఇంకా 3 ఏళ్ళు బతికిందట. పిల్లలు పోయారు, మొగుడు పోయాడు. ఆపై క్రమక్రమంగా ఒక 3 సంవత్సరముల కాలం మళ్ళీ తాను కూడా భూలోకంలో దుర్భర నరకం అనుభవించింది. తిండి లేక చచ్చిపోయింది. మంచం మీద పడితే ఎవరు రాలేదు దగ్గరికి. అదేంటో తెలియదండి, కొంతమంది కోమాలోకి వెళ్ళిపోతారా, వాళ్ళు పట్టం చావరు. హాయిగా ఆరోగ్యంగా ఉన్నవాడు పుట్టుకుని చచ్చిపోతాడు. కొంతమంది ఆసుపత్రిలో తీసుకుని వస్తారు, ఏళ్ల తరబడి ఆసుపత్రిలో ఉండిపోతారు, కదలలేని స్థితిలో ఉంటారు. అలాగే 3 సంవత్సరములు ఈవిడ మంచం మీద పడిపోయి ఎవ్వరూ ఆ ఇంట్లోకి రాకపోతే ఆవిడ తన మలమూత్రాల్లో తానే ఉంటూ తిండి లేక అలాగే ఆయాసపడుతూ దుఃఖిస్తూ కుమిలిపోతూ చచ్చిపోయింది. యమధర్మరాజు గారు ఆవిడ్ని యమలోకానికి పట్టుకుపోయాడు. ఘోర కఠోర క్రూర నరకాల పాలు చేశాడు. కుంభీపాకం వంటి అనేక నరకాలు అనుభవించింది. 80,000 మానవ సంవత్సరాలు నరకంలో శిక్షలు అనుభవించింది. యమోపి ధర్మమాలోక్య తస్యాః కర్మ చ పౌర్వికం నివర్త్య నిరయావాసా చక్రే చాండాలజాతికాం. యముడు అన్ని శిక్షలు పూర్తయ్యాక పూర్వజన్మ పాపం కొంత శేషం అట్టే పెడతాడు. దాన్ని కర్మశేషం అంటారు. ఆ కర్మశేషంతో భూలోకంలో ఒక చండాల స్త్రీ గర్భంలో పారవేశాడు. నిరంతరం పచ్చి మాంసం తింటూ ఎముకలను అమ్ముకుంటూ చర్మాలతో వ్యాపారం చేసే ఒకానొక విచిత్ర వంశంలో పుట్టించాడు. పోని పుట్టింది అక్కడ ఎలా పుట్టింది? పుట్టుగుడ్డి, జన్మాంధ, పుట్టుకతో గుడ్డిదై పుట్టింది పూర్వజన్మలో చేసిన పాపంతో. అప్పుడు ఆవిడ ఎలా ఉండేదో తెలిసినండి, ఒకసారి జాగ్రత్తగా వినండి వర్ణన. జన్మాంధ అంటే పుట్టుకతో గుడ్డిది. ప్రశాంత అంగారమేచక, ప్రశాంత అంగార, అంగారం అంటే నిప్పు. నిప్పు క్రమంగా చల్లారిపోయాక నీళ్లు తల్లితే ఏమవుతుంది? బొగ్గు అంటారు దాన్ని. అలా మేచక నల్లగా పుట్టేదిట. ఆరిపోయిన నిప్పులు ఉంటాయే కొరకంచులు, అలా ఉంది రంగు కూడా. గుడ్డిది, మరీ బొగ్గులాంటి నలుపట. అసలు ఆ నలుపండానికి కూడా ప్రశాంతాంగారమేచక అన్నాడు. వ్యాసుడికి అందుకే నమస్కారం చేయాలి. కొన్ని కవిత్వాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వంట చేశాక పూర్వకాలంలో ఏం చేసేవారు అనమాట, ఆ పొయ్యిలో ఉన్నటువంటి నిప్పులు బయటికి తీసి నీళ్లు తల్లి ఆర్పేసేవారు. అప్పుడు బయటకు వస్తే ఎలా ఉంటాయి? విచిత్రమైన నల్లగా ఉంటాయి. ఆ నల్లని బొగ్గు రాక్షస బొగ్గులో ఉందట. ఇవి సరిపోక ఈవిడ పుట్టినటువంటి 2 ఏళ్లకి తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఓ పక్కన జన్మాంధ, బాల్యేపి విధ్వస్త పితృమాతృక, చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఇక మరి దీనికి పెళ్ళి ఎలా అవుతుంది? అసలే కళ్ళు లేవు, ఆపై నలుపు, ఆపై బొజ్జ, ఇలాంటి విచిత్రాకారంతో ఉన్నదానికి వివాహం కాలేదు. సాటి వాళ్ళు ఎవరు దాన్ని చూచి అసహ్యించుకున్నారు కానీ దగ్గరికి తీయలేదు.
ఇది సరిపోక ఒక 12 ఏళ్ళు వచ్చేసరికి కుష్ఠం వ్యాధి వచ్చింది. ఓరి దేవుడా, ఎన్ని రావాలని వచ్చి మహాకుష్ఠ రుజార్దిత, భయంకరమైన కుష్ఠరోగం కూడా పట్టుకుంది. మనకి సినిమా కష్టాలను ఉంటాయి. సినిమాలో హీరో గారికి ఎన్ని కష్టాలు పెడతారంటే, తండ్రి గారేమో ఓ తాగుబోతో డబ్బు లేనివాడు, తల్లేమో కాళ్ళు చేతులు ఉండవు, చెల్లో అక్క ఉంటుంది గుడ్డిది, ఒకటి ఇట్లాంటి చాలా ఉంటాయి అన్నమాట మనకి. అటువంటి దానికేమో చక్క అదేదో పెడతారనమాట, బంగారు మామ, బంగారు బావ, లేక బంగారు బాబు టైటిల్. వాడు బంగారు బాబు ఇంటి వాడు మొహం చచ్చిపోతుంటే రోగాలు వచ్చి ఇంట్లో అన్నీ ఇవే రోగాలు. ఇవి సరిపోక ఈ చెల్లిగారికి అసలే గుడ్డిదే కదా, దానికి మధ్య మొగుడు వస్తాడు. ఆ మొగుడు ఎటు చూస్తున్నాడో తెలీదు. పెళ్ళికొడుకు వచ్చేట ఈ చెల్లిని చూడడానికి, హీరో గారి చెల్లెల్ని చూడగానే, ఏమండి పెళ్ళికొడుకుని మీరు చూసారా అంటే, ఆ పెళ్లి కూతురు తండ్రి అంటాడు, పెళ్ళికొడుకుని మేము చూసాం, పెళ్ళికొడుకు ఎటు చూస్తున్నాడో ఎవరికి తెలియట్లేదు అంటాడు. అలాంటి వాళ్ళు ఇన్ని కష్టాలు, ఇవన్నీ సినిమా కష్టాలు అలా పెడతారే, అలాగే ఉంటాయి ఇవన్నీ నిజం కూడా. ఇందులో ఏమీ అతిశయోక్తి లేదు. వేదవ్యాసులు వారు ఉన్నట్టుగా రాశారు. బ్రహ్మదేవుడు దాన్ని నారదునికి చెప్పాడు. చేసిన మహాపాపాల వల్ల ఏమైపోయిందనమాట, ఈ జన్మలో గుడ్డిదై పుట్టింది, నల్లగా పుట్టింది, పుట్టిన చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు, దానికి తోడు 12 ఏళ్ళు వచ్చేసరికి ఏమో కుష్ఠరోగం, దాంతో దానికి పెళ్ళి లేదు, పెటాకులు లేవు, చూపు లేక, నాన్నవాళ్ళు లేక, ఆదరించేవాళ్ళు లేక, తిండి లేక అల్లాడిపోతూ ఒక కర్ర చేత్తో పట్టుకుని బాబు అన్నం, అక్క అన్నం, తండ్రి అన్నం అని అరవడం మొదలెట్టింది. ఇంకొక కర్మయోగం ఏంటో తెలుసా, దీని గొంతు భయంకరంగా ఉండేది. పోనీ కొంచెం కంఠమైనా బాగుంటే ఎవరైనా కంఠానికి జాలిపడి అన్నం వేస్తారు. దీని గొంతులో ఒకేసారి 2-3 స్వరాలు పలికేవిట. ఏ స్వరం ఏమిటో తెలిసేది కాదు. ఇది అన్నమే అంటోందో సున్నమే అంటోందో కూడా అర్థమయ్యేది కాదనమాట. అలా బతికిన దీనికి 90 ఏళ్ళు వచ్చేటాక అసలు ఏమిటో తెలియదు. కానీ మరీ నీచమైన బతికేవాడికి ఆయువు ఎక్కువ పెడతాడండి బాబు. మంచి ఆరోగ్యంగా అన్నీ బాగున్నప్పుడేమో ఆయువు ఇవ్వడం, అన్నీ సుఖంగా ఉంటే ఎక్కువ ఆయువు ఉండదు. 90 ఏళ్ళు బతికింది. ఆ 90 ఏళ్ళు కూడా దుర్భర నరకం, నిత్యం కష్టమే. మహాపాపాల వల్ల అంతకాలం అనుభవించిందనమాట భూలోకంలో. ఏమిటి? యమయాతన. యమలోకంలో ఉన్న యాతనలు భూలోకంలో అనుభవిస్తే భూలోకంలో యమయాతన అంటారు దాన్ని. అందుకే ఇక్కడ ఏమన్నాడు, ఆవిడ జరయాగ్రస్త సర్వాంగి చిరకాలంచ జీవిత, చాలా కాలం జీవించింది ఈ రోగాలతోటి. నిత్యం ఆకలే, అడుక్కోగా ఎవడో తోస్తే ఒక పండో లేకపోతే ఎంత అన్నమో వేసేవారు. ఆ అన్నం ఎప్పుడూ కడుపుకు సరిపోయేది కాదు. అందుకని కడుపు నిండా అన్నం తినే అవకాశం లేదా, దేవుడా బాబోయ్ జీవుడా అని ఏడ్చింది పాపం. ఇలా ఉండగా ఇంకొక 2 ఏళ్లలో 90 ఏళ్ళు వస్తాయనగా 88వ ఏట ఎవరో అన్నారట, ఈ ఊళ్ళో నువ్వు ఎంతకాలం అడుక్కున్నా నీకు అన్నం దొరకదు, ఇక్కడ గోకర్ణం అని ఒక క్షేత్రం ఉంది, ఆ గోకర్ణ క్షేత్రానికి యాత్రికులు ఎక్కువ వస్తారు, యాత్రికులు జాలి పడతారు. సహజంగా తీర్థయాత్రలు చేసేవాళ్ళకి జాలి ఎక్కువ ఉంటుంది. ఈ జాలి వల్ల ఎవడో ఒకడు నీ బొచ్చెలో ఇంత బెచ్చం వేస్తాడు, ఆ బెచ్చం తింటే నువ్వు బతుకుతావు అనగా ఓ ఇనప బొచ్చె ఒకటి పుచ్చుకొని, అది కూడా ఇనప బొచ్చె, తుప్పు పట్టిన ఇనప బొచ్చె పుచ్చుకొని, భిక్షాపాత్ర పుచ్చుకొని బయలుదేరింది. భిక్షాపాత్ర సంస్కృతం, భిక్షా శబ్దమే బొచ్చె అవుతుందన్నమాట. అది పుచ్చుకు బయలుదేరింది. అతి కష్టం మీద గోకర్ణం వెళ్ళింది. ఈవిడక్కడ దాదాపు ఒక 2 ఏళ్ళు బతికింది. గోకర్ణంలో శివుడి ఆలయానికి దగ్గరగా అడుక్కోకూడదు కనుక కొంచెం దూరంగా ఈ ప్రజలు నడిచేటటువంటి మార్గంలో ఈ ముష్టివాళ్ళంతా కూర్చునే చోట ఈవిడ కూడా కూర్చునేదట. ముష్టి వాళ్ళంతా బిచ్చగాళ్ళ బారులు తీరి కూర్చునేవారు. మళ్ళీ దానికి బిచ్చా సంఘానికి అధ్యక్షుడు ఉంటాడండో, ముష్టి సంఘ అధ్యక్షుడు అనమాట. వాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు, పైగా ఇంకెవడు పోటీ కూడా చేయలేదు. అంటే ఎలక్షన్ కమిషన్స్ అవి ఉండవు కదా ఆ రోజుల్లో, ముష్టి వాళ్ళకి బహుశా కమిషన్స్ ఆ రోజుల్లో ఉండవేమో. అంచేత వీడు ఒక్కడు ఏకగ్రీవంగా ముష్టి సంఘానికి అధ్యక్షుడు అయ్యాడు. వాడేమన్నాడు, ఇదిగో ఇక్కడ మీ అందరూ ఇలా కూర్చోవాలి, ఈ కుంటాళ్ళందరూ ఈ లైన్లో కూర్చోండి, గుడికి బాగా దగ్గరగా మాత్రం ఎవరు కూర్చోంటారు, కొంచెం ఇంచుమించుగా గుడికి దగ్గరగా కూర్చునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంటే కళ్ళు లేని వాళ్ళు, ముసలాళ్ళు, మరీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అక్కడ కూర్చోవాలట, కొంచెం ఆరోగ్యంగా ఉన్నవాడు దూరంగా కూర్చోవాలట. ఎందుకంటే గుడికి దగ్గరగా ఉన్నప్పుడు బెచ్చం ఎక్కువ వస్తుంది కనుక. ఈ ముసలాళ్ళని, కుంటాళ్ళని, గుడ్డాళ్ళని చూస్తే రూపాయి ఎక్కువ వేస్తారు కదా. ఎక్కువ డబ్బు వచ్చినటువంటి వాళ్ళేమో మీకు వచ్చినటువంటి ముష్టి దాంట్లో 70% నాకు ఇచ్చి 30% మీరు వాడుకోవాలి. తక్కువ డబ్బు వచ్చేవాళ్ళు సగం వాడుకుని సగం నాకు ఇవ్వాలన్నట్ట. మళ్ళీ ఈ ముష్టి సంఘాధ్యక్షుడికి సగం ఇవ్వాలి, పేమెంట్ ఉంటుందండి. అనగా
ఇదండి అసలే యాతన పడి నానా యాతన పడి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ముష్టిదాని దగ్గర కూడా లాగేసుకుంటావురా దోమలు తిట్టుకుని ఏం చేస్తుంది వాడికి వచ్చింది ఇచ్చేది. ఆ అధ్యక్షుడు ఏం చేసేవట, దీనికి కళ్ళు లేవు కదలలేదు రోగం కదా, అందుకని దాని పాత్రలో పడిన డబ్బు ఎంతో దానికి లెక్క తెలియదు కనుక దానికి ఎర్రయ్య కానియో ఎంత అన్నమో బారేసి మిగతా వాళ్ళు లాగేసుకునేవట. పాపాల్లో పాపం అంటారు దాన్ని. ఆ ముష్టిదే చచ్చి చెడి అక్కడికి వస్తే దాని కర్మ గోకర్ణంలో కూడా తీరలేదు, ఇంకా అక్కడ కూడా డబ్బులు వాడే లాక్కునేవాడు. అక్కడ కూడా దానికి తిండి సరిగ్గా ఉండేది కాదు. అప్పుడప్పుడు ఈ ముష్టి వాళ్ళు చాటివాళ్ళు దాని దగ్గర డబ్బులు లాక్కున్నాక దానికి కుళ్ళిపోయిన అరటిపళ్ళు కుళ్ళిపోయిన ఆహారం పెట్టేవారట. పాప అదే తినేది. ఒకటి గుర్తుపెట్టుకోండి సుమా, మన దగ్గర పనికిరాని వస్తువులు ఎప్పుడూ ముష్టి వాళ్ళకి వేయకూడదు. అలాగే మొన్నో చూశాను నేను, కుళ్ళిపోయిన అరటిపళ్ళు పట్టుకొచ్చి ఆవులకు పెట్టేస్తున్నారండో. ఆవులకి పండినవి పెట్టచ్చు పరాలా, కుళ్ళిపోయాయని తెలిస్తే మాత్రం పెడితే భవిష్యత్తులో అది మహాపాపానికి దారితీస్తుంది. చాలా ప్రమాదం అది. ఆవులకి అనారోగ్యం చచ్చిపోతే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోలేరు తెలుసునా. కొంచెం బాగున్నప్పుడే పెట్టండరా, 2 రోజులు 3 రోజులు ఎవరో తినలేరు, చూస్తూ ఇతరులకు పెట్టలేరు, రూములోకి తీసుకెళ్ళి మంచం దగ్గర పక్కనో పెట్టడం, అవి కుళ్ళిపోయాక అవి తీసుకెళ్ళి ఆవులకు పెడితే పాపం అది. బాగున్న పదార్థాలు ఆవుకు పెట్టండి. లేదా మీకు ఏది బాగుందో ఏది బాగాలేదో గోవుకి ఏది పెడితే లాభమో నష్టమో తెలియకపోతే మీరు పెట్టడం మానేసి హాయిగా గో సంరక్షణకి ఇచ్చేయండి, వాళ్ళు సరిగ్గా పెడతారు. ఎందుకు మనం చేతగానప్పుడు మనం ఏం పెట్టాలో తెలియనప్పుడు ఏది పెడితే ఆవుకు మంచో మనకి తెలియనప్పుడు లేనిపోని పెట్టడం ఎందుకు, హాయిగా డబ్బు కట్టేస్తే గో సంరక్షణకి నిర్వాహకులు ఉన్నారు కదండి, దానికి వాళ్ళు చూసుకుంటారు. లేదా పెట్టదలిస్తే వాళ్ళు అక్కడ రాసిన లిస్టు ఒకటి ఉంటుంది, ఆ లిస్టు ప్రకారం ఉత్తమమైనవి పెట్టండి. ఉడికిన అన్నాలు పాడైపోయిన ఇడ్లీలు ఇలాంటివి అస్సలు పొరపాటున పెట్టకూడదు, అంత పాపం మరవట్లేదు. తర్వాత ఎంగిలి వస్తువులు గోవులకి పెట్టకూడదు. అసలు ఎంగిలి నోటితో గోవునే చూడకూడదంటే అరటిపండు ఇలా నవ్వులు తిని ఆ తొక్కలా పెడతాం, అందుకే తొక్క ముందే తీసి పెట్టాలి ఒకటి పెట్టదలిస్తే. దీని కర్మ చెప్పాగా. ఆ ఎంగిలి పళ్ళు కుళ్ళిపోయిన పళ్ళు పెట్టేవారు. అలాగే కన్నీళ్లతో బతికింది. ఇట్లుండగా ఇంకా దాని అవయవాలు శిథిలమైపోయాట. జరయాగ్రస్త సర్వాంగీ దుఃఖమాపదురత్యయం. అవయవాలు పూర్తిగా ఆవిడ మాట వినలేదు. చేతులు వణికిపోయాయి, చర్మం జారిపోయింది, ముక్కిలా ముందుకు వాలిపోయింది, ఇంక మొత్తం అవయవాలన్నీ కూడా పట్టు తప్పిపోయాయి. ఎప్పుడు సస్థానరా దేవుడా అనుకుంది చివరికి. ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది. మహాశివరాత్రి పర్వదినం. జీవితంలో ప్రతి వ్యక్తి ఒక్కసారైనా మహాశివరాత్రి పర్వదినాన్ని చూసే ఉంటాడు. ఆ రోజు అర్ధరాత్రి పూట లింగోద్భవ కాలంలో ఈశ్వర దర్శనం చేసుకుంటే తరిస్తాడు. అప్పుడు కూడా శివలింగాన్ని దర్శనం చేసుకోకుండా ఇంట్లో కూర్చుని వేళకింత అన్నం తిన్నవాడిని ఎవడు కాపాడలేడు. నాయన శివరాత్రి నాడు అర్ధరాత్రి పూట నిద్రపోకు. శివరాత్రి నాడు రాత్రి 12 గంటలకి జాగరణ చేస్తే నీకు 3వ కన్ను వస్తుంది, నీ శరీరంలో సగభాగంలో స్త్రీ వస్తుంది అని వ్యాసుడు ఒక శ్లోకం రాశాడు. అంటే అర్థం ఏంటి? నీకు 3వ కన్ను వస్తుంది, నీ శరీరంలో సగభాగంలో స్త్రీ వస్తుంది అంటే నువ్వు అర్ధనారీశ్వరుల్లో కలిసిపోతావురా. కనీసం శివరాత్రి నాడైనా జాగరణ చేయరా నాయన. ఉత్తప్పుడు ఎలాగో రాత్రి 11:30 దాకా దరిద్ర పాఠశాలలు చూసుకుంటూనే ఉన్నావుగా. దెబ్బ గుఠ, దొంగల ముఠ, లేకపోతే గూడు గుఠ అని తనివి తీరలేదే ఈ పాటలనే చూస్తున్నావుగా. దానికంటే అర్ధరాత్రి నాడు శివలింగం దగ్గరికి వెళ్ళి కనీసం జాగరణ చేసి కాసేపు పాటలు పాడలేమా? ఏమో ఈ తెల్లారేస్తే ఏం పాటలు అండి ఆ పాటలు అసలు వింటూ ఉంటే చెంబు నీళ్ళలో దూకి తెచ్చుకోవాలన్నంత కోరిక కలుగుతుంది ఈ మధ్యన. కాబట్టి ఆ పాటల కంటే పరమాత్ముడిని శివరాత్రి వంకతో అర్ధరాత్రి దాకా భజించి హాయిగా ఆయన దర్శనం చేసుకుంటే ఎంత లాభం అండి. శివరాత్రి పర్వదినం నాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి వాడు నిద్రపోకూడదు. ఆ ఒక్కరోజైనా మెలకువ తెచ్చుకోవాలి. ఆఖరికి అడవిలో ఉన్న జింకలు కూడా మెలకువగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. మనం మాత్రం చేయలేమండి. హాయిగా నమశివాయ అనలేమా? శివశివ శివశివ అంటూ ఉంటే ఎంత ఆనందపడిపోతాడు పరమాత్ముడు. అటువంటి శివరాత్రి పర్వదినం నాడు పరమ పవిత్రమైన గోకర్ణ క్షేత్రంలో ఉన్న మహాబలేశ్వరలింగ దర్శనమునకు భక్తులు ఆయా ప్రాంతాల నుంచి కాలినడకన ఎడ్ల బళ్ళల్లోనూ రథాల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద రావడం మొదలెట్టారు. ఆ శివరాత్రి నాడు మాత్రం గోకర్ణ క్షేత్రం నేల ఈనినట్టు ఉంటుంది. అంత జనం ఎక్కడ ఉంటారనమాట. అసలు ఈ మధ్యకాలంలో అయితే చెప్పక్కర్లా, మరీ బాగా ఛానల్స్ వచ్చాక ప్రసిద్ధికి ఎక్కేసిందేమో ఆ క్షేత్రం. శివరాత్రి నాడు అక్కడికి వెళ్ళాలంటే అసంభవం అనిపిస్తుంది అనమాట. అంత జనం వస్తారు. వచ్చిన వాళ్ళంతా హర హర మహాదేవ అని నిరంతరం ఘోష చేస్తూనే ఉంటారు, శివనామస్మరణం చేస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళంతా ఎంతో కొంత దానం చేస్తారు. దానం చేయకుండా ఒక్కడు వెళ్ళడం.
పేదలకి, చండాలులకి, సునకాలకి అందరికీ అన్నదానం చేస్తారు, జలదానం చేస్తారు. ఆ శివరాత్రి నాడు చాండాలి తన బట్టలు తనకి ఎలా ఉన్నాయో తనకే తెలియని స్థితిలో తన కోసం స్థానం కేటాయించారు ఒక చోట, ఇక్కడ కూర్చుని అడుక్కోమని అటువంటి చోట కూర్చుని దీనంగా ఎత్ర ఎత్ర చచారాసౌ దీనవాక్ ప్రసృతాంజలి చాండాలి ప్రార్థయంతి మహాజనాన్. అందరూ శివశివ అంటుంటే ఇది బాబు 2 కళ్ళు లేని కబోదిని తండ్రి నన్ను రక్షించండి, ఏ జన్మ పాపమో తిండి లేక అల్లాడిపోతున్నాను, ముసల్దాన్ని కదలలేను, నా బొచ్చులో ఇంత అన్నమే వెయ్యండి, మంచి అన్నం వెయ్యండి, కూర వెయ్యండి, డబ్బులు వేస్తే డబ్బులు కూడా నాకు దక్కట్లేదు, ఇంత అన్నమైనా పెట్టండి బాబు, అన్నము అని ఏడ్చింది పాపం. అందరూ శివశివ అంటుంటే ఇది కడుపు కాలిపోయి శివశివ అనకుండా అన్నం అంది. ఇంతలో అటుగా ఒక పరమభక్తుడు మంచి త్రిదళాన్ని ఒకదాన్ని మారేడు దళాన్ని పట్టుకెడుతున్నాడు. శివుడి మీద వేయడానికి మారేడు దళం పట్టుకెడుతున్నాడు. మారేడు దళాల్లో కూడా ఏకబిల్వం అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసే ఉంటే సరే, లేకపోతే ఏకబిల్వం తెలియకపోతే ఒకసారి మా పీఠానికి వస్తే చూపిస్తాను. సాధారణంగా బిల్వపత్రానికి పైరు ఆకు, ఇటు ఆకు, ఇటు ఆకు 3 ఆకులు ఉంటాయి. అవి త్రిదళం విడిగా ఉంటాయి 3 ఆకులు. కానీ 3 కలిసిపోయినటువంటి ఆకుని ఏకబిల్వము అంటారు. మారేడాకులు విడివిడిగా కాకుండా 3 ఆకులు ఒకే దాంట్లో తెలుస్తుంది అనమాట మీకు. ఒకే ఆకులో 3 వైపులకి ఉంటుంది. దాన్ని ఏకబిల్వము అంటారు. అది అదృష్టవశాత్తు మాకు దొరికింది. కొంచెం ఖరీదైన చెట్టు అయినా మా పీఠంలో వేసాం, అదృష్టవశాత్తు పెరుగుతోంది అనుకోండి. అది ఏకబిల్వం శివార్పణం అంటే. ఇప్పటికీ ఏకబిల్వం శివార్పణం అంటే ఒక బిల్వం వేయడం అనుకుంటారు తప్ప త్రిదళం విడిపోయినట్టు కాకుండా కలిసి ఉంటే దాన్ని ఏకదళం అంటారు, ఏకబిల్వం అంటారు. కొందరికి తెలియదు కూడా పాపం. మా పీఠంలో నిత్యం నీళ్లు పోయటం వల్ల అయితేనే, శివనామస్మరణ వల్ల అయితేనే ఇప్పుడు చక్కగా పెరుగుతుందన్నమాట. కేవలం 1.5 ఏడాదిన్నరలో బాగానే పెరిగింది. ఈ కదంబ వృక్షాలు కానీ, జమ్మి చెట్టు కానీ ఇటువంటి వాటికి భగవన్ నామస్మరణ బాగా జరగాలి. అవి ఉంటేనే పెరుగుతాయి. అవన్నీ మా పీఠంలో కొద్దిమంది భక్తులైనా వాళ్ళు శ్రద్ధగా చేయటం వల్ల బాగా అభివృద్ధి చెందుతోంది. అది ఇప్పుడు మాకు కోరిక ఏంటంటే ఈ 18 అడుగుల శివలింగ ప్రతిష్ఠ అయిపోయాక శివుడి మీద కేవలం జలాభిషేకమే చేస్తాం మేము. ఈ పాలు ఇవేం పోయాం, వాటి వల్ల శివలింగాలు పాడైపోతున్నాయి. ఇప్పుడు వచ్చే పాలు కూడా శాలితీలన్నీ కల్తీలు కనుక ఈ నీళ్లు మేమిచ్చిన నీళ్ళే పోయాలి. ఆ నీళ్లు మంచినీళ్ళు అవుతాయి కనుక మేము ఇచ్చే నీళ్లు కనుక ఆ నీళ్లు శివలింగం మీద నుంచి ఆ 18 అడుగుల నుంచి కిందకు వచ్చి పక్కనున్న స్థలంలోకి ఎడతాయి. ఆ స్థలంలో బిల్వ వృక్షాలు వేస్తాం. ముఖ్యంగా ఇలాంటి ఏకబిల్వం వంటి వేస్తాం. 1, 2 మాకు ఉన్న స్థలాన్ని బట్టి చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ జలం అందులోకి ఎడితే శివాభిషేకం వల్ల వచ్చినటువంటి నీటితో బిల్వములు పెరిగితే ఆ రాష్ట్రం అంతా పరమపాపాల నుంచి, కరువు కాటకాల నుంచి విముక్తి పొందుతుందని మంత్రశాస్త్రం చెబుతోంది. ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగునాడు బాగుపడాలి, భగవంతుడు దీన్ని రక్షించాలి. ప్రజలకి కష్టాలు ఉన్నాయి, పాలకులకి కష్టాలు వస్తున్నాయి, అన్నీ ఎవరి కష్టాలు వాళ్ళు కదా. అధికారులకు కూడా ఏం సుఖమే ఉంటుందండి పాపం. పరిపాలన చేసేవాళ్ళకు కూడా సీత కష్టాలు సీతవి, పేద కష్టాలు పేదవి పాపం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం బాగుండాలి, మనం బాగుండాలి, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి. అందుకోసమని మేము వనం వేస్తున్నాం అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఏకబిల్వం చాలా గొప్పది. అందుకని ఏకబిల్వం శివార్పణం అంటారు. ఇది తెలియక చాలామంది ఏకబిల్వం శివార్పణం అంటే ఒక బిల్వపత్రం పట్టుకెళ్ళి దాని మీద వేసి ఇదే అనుకుంటారన్నమాట. ఈసారి మీరు తప్పక ఏకబిల్వం అంటే ఏమిటో చూడండి. అటువంటి ఏకబిల్వముల కట్ట ఒకటి శివుడి మీద వేయడానికి పట్టుకెడుతున్నాడు ఒక పరమభక్తుడు. ఆ సమయంలో ఈ కళ్ళు లేని ఈ చాండాలి అన్నము అని అరుస్తోంది. పాపం ఈ వ్యక్తికి అసలు స్పృహే లేదు. ఎందుకని? ఇతడి మనస్సు శివుడి మీద ఉంది. శివుడు తప్ప ఇంకెవరు గుర్తుకు రావట్లా. రోడ్డు వెంబడి వెడుతూనే ఉన్నాడు, కానీ శివ శివ శంభో భవభయహర శంభో అనుకుంటున్నాడు. వాడి చేతిలో ఉన్న బుట్ట అటు ఇటు కదులుతుంటే కూడా వాడికి తిరియట్లేదు. ఇదేమో అన్నం అంటోంది. ఎంతలో ఏమైంది, వాడి బుట్టలో ఉన్నటువంటి ఈ ఏకబిల్వం దాని బొచ్చెలో పడింది, దాని భిక్షాపాత్రలో పడింది. మారేడు దళాల గుత్తిపై కాదు, ఒక్క ఆకు కాదు, ఒక గుత్తి కింద అందులో పడిపోయింది. ఆకలికి మాడిపోతుంది. అదేం చేసింది, ఏదో పడిందోయ్ నా భిక్షాపాత్రలో అని తడివి చూస్తే కొంచెం 1-6 ముళ్ళు కూడా ఉన్నటువంటి మారేడు దళాల గుత్తి, అది ఏకబిల్వాల గుత్తి. అప్పుడు దుఃఖించి నాకు భగవంతుడు ఇంత రాసి పెట్టాడు. ఆఖరికి శివరాత్రి పూట శివదర్శనానికి వెళ్ళే భక్తులు కూడా ఆకులు వేస్తున్నారు, అలములు నా ఆకులు.
ఇంత అన్నం ముద్ద వేయటం లేదు, ఒక్క పండు వేయటం లేదు, ఎంత కర్మ కాలింది, ఏ జన్మలో పాపం చేశానో ఎవరికి అన్నం పెట్టుండనని ఏడ్చింది. వెంటనే ఈ గుత్తి ఛీ అని విసిరేసింది, దూరంగా విసిరేసింది. అక్కడో తమాషా జరిగింది. ఆవిడ అడుక్కుంటున్న చోట ఓ చెట్టు ఉంది. ఆ చెట్టు జువ్వి చెట్టు. జువ్వి చెట్టు కింద చాలా కాలం క్రితం అగస్త్య మహర్షి ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగం మీద పడింది ఇది, ఈ బెల్వపత్రం వెళ్ళి శివరాత్రి పూట. ఈ లింగం మీద పడగానే ఆ సమయానికి అక్కడికి అనుకోకుండా అగస్త్య మహర్షి లోపముద్రతో వచ్చాడు. ఎంత విచిత్రం ఇది! ఏకబెల్వం ఎక్కడ దొరుకుతుందో అని చూస్తుంటే ఈ శివలింగం మీద కనపడింది ఈ బెల్వపత్రం. ఎవరో పుణ్యాత్ములు ఏక బిల్వపత్రం నేను ప్రతిష్ఠించిన జువ్వి చెట్టు కింద ఉన్న లింగం మీద వేశారు అని వెంటనే ఆ పత్రం తీసి దాన్ని కడిగి గోకర్ణేశ్వరుడి మీద వేశాడు ఆయన. మళ్ళీ కొంతమందికి అనుమానం, ఏమండి ఒకళ్ళు వాడినటువంటి బెల్వం వాడచ్చా అని. బెల్వపత్రం 15 రోజుల పాటు వాడిన దాన్ని మళ్ళీ కడిగి మళ్ళీ ఎన్నిసార్లు వేయచ్చు. అందులో ఏకబెల్వం అయితే 1,00,000 సార్లు వాడచ్చని చేస్తాం. మీ దగ్గర బెల్వపత్రాలు దొరకకపోతే శివపూజకి ఏం చేస్తారు, వాడుకోసిన బెల్వపత్రం మళ్ళీ పొద్దున్నే తీసి కొంచెం కడిగేసి మళ్ళీ శివుడి మీద అదే వేయండి. అలా 15 రోజుల వరకు ఒక బెల్వపత్రం మనకు వస్తుంది. ఆ తర్వాత దాన్ని ఎండబెట్టి దాన్ని కాల్చి బూడిద చేసి విభూతిగా పూసుకుంటే వద్దంటే సంపద వస్తుంది. ఇది మంత్రశాస్త్ర నియమం. అలాగే తులసీదళం కూడా అంతే. ఇప్పుడు కృష్ణుడికి వేయడానికి తులసీదళం పట్టుకొస్తున్నారు. ఒకవేళ రేపు పొద్దున తులసీదళం దొరకకపోతే ఈ తులసీదళమే ఒకసారి తడితో తుడిచేసి మళ్ళీ కృష్ణుడి మీద వేయచ్చు. అలా 2 వారములు తులసి, 15 రోజులు బెల్వము పనికొస్తాయి. ఇవి బాగా ఎండిపోయాక వీటిని కాల్చి బూడిద చేసి దాన్ని భస్మంగా పూసుకున్న ఈ భస్మం శివలింగాభిషేకానికి వాడినా వాడికి అఖండ ఐశ్వర్యం వస్తుంది అని ఇటు శివపురాణము చెబుతున్నది, మంత్రశాస్త్రము చెబుతున్నది. అందుకే పూర్వం ఆ పని చేసేవారు. బెల్వపత్రాలకు అన్ని శక్తులు ఉన్నాయి. అందుకని అగస్త్యుడు ఏకబెల్వం దొరకని ఈ కాలంలో దొరికిందిరా బాబు అనుకుని ఈ చాండాలి తాను ప్రతిష్ఠించిన లింగం మీద తెలియకుండా విసిరేసినటువంటి బెల్వపత్రం పట్టుకెళ్ళి మహాశివరాత్రి పర్వదినన్నాడు గోకర్ణేశ్వరుడి మీద వేశాడు. శైవం శివ చతుర్దశ్యాం రాత్రౌ పాంథజనాన్ ముహు యాచమానాపి యత్కించిత్ నలేభే దైవయోగతః. దానికి 2 రకాల దైవయోగాలు. ఒక దైవయోగం వల్లేమో బెల్వపత్రం లింగం మీద వేసింది, అది వెళ్ళి గోకర్ణేశ్వరుడికి వెళ్ళింది. అంటే తెలియకుండానే గోకర్ణేశ్వరుడి మీద శివరాత్రి పర్వదినన్నాడు ఏకబెల్వం సమర్పించిన పుణ్యం దక్కింది. ఆ శివ చతుర్దశి నాడు శివరాత్రి పుణ్యతిథి నాడు ఇంకా కూడా దానికి తిండి దొరకల. ముహుర్ముహు పదే పదే బాబోయ్ బాబోయ్ అని అరిచిన ఏం కర్మమో దానికి ఎవడూ ఏం వేయలేదు. కాబట్టి ఎంత యాచించినా తిండి దొరకలేదు. దానివల్ల ఏమైంది, బలాత్కారంగా ఉపవాసం ఉంది. మహాశివరాత్రి పర్వదినం నాడు కటిక ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఓ పక్కన శివలింగం మీద ఏమో బెల్వపత్రం వేసి ఉపవాసం ఉంది కదా. తెల్లారేసరికి అందరూ శివరాత్రి పర్వదినం పూట రాత్రంతా జాగరణ చేశాం, ఈ మహాపవిత్రమైన ఈ రోజున తెల్లవారుజామున సముద్ర స్నానం చేద్దాం అనుకుంటూ ఉంటే బాబు బాబు అని వెంటబడింది. ఇది వాళ్ళలో ఒకడు కాళ్ళు పట్టుకుంటావే అని విదిలించాడు. విదిలించగానే వచ్చి సముద్రంలో పడింది. వాళ్ళని ఏదో అడుక్కోవడానికి వచ్చిన వాడు తెలియకుండానే శివరాత్రి నాడు తెల్లవారుజామున మళ్ళీ అది బ్రాహ్మీ ముహూర్తంలో పశ్చిమ సముద్ర స్నానం చేసింది. యోగం అలా పడుతుంది. ఎక్కడో ఉంటుంది యోగం. మరి ఏమిటా యోగం అంటే చిట్ట చివరిగా చెప్పారు. దానికి గోకర్ణం రావడమే యోగం. అంటే ఎన్ని పాపాలకైనా గోకర్ణం రావడం ఒక యోగం. యోగం అక్కడికి వస్తే సమస్త యోగాలు పట్టుకుంటాయి. యోగేశ్వరుడైన శివకటాక్షం వస్తుంది. వెంటనే నీళ్లలో పడగానే అది అతి కష్టం మీద అని వణికిపోతూ స్నానం చేసి ఆ ఇసుకని తోసుకుంటూ పైకి వచ్చింది. రావడంతో అసలే ఉపవాసం, 90 ఏళ్ల వయస్సు, తిండి లేదు, రాత్రి నిద్ర లేదు, అన్నిటికీ మించి సముద్ర స్నానం చేసింది. ఆ చలితో ఒడ్డుకు రావడంతో కుప్పకూలి చచ్చిపోయింది. అంతే, ప్రాణం విడిచిపెట్టేసింది. అప్పుడు జరిగింది ఒక తమాషా. కైలాసం నుంచి ఒక దివ్య విమానం, నందీశ్వరాకారంలో ఉన్న విమానం భూలోకానికి వచ్చింది. శివకింకరులు అక్కడికి వచ్చారు. వచ్చి రావమ్మా, ఈ రోజు నుంచి నువ్వు శివుడికి తల్లితో సమానం, శివుడు నీకు ప్రత్యేకంగా శివమాత అనే బిరుదిచ్చాడు, నిన్ను కైలాసానికి తీసుకురమ్మన్నాడు అనగానే ఆవిడ తెల్లబోయి పాతవన్నీ గుర్తుకొచ్చేయట. నేను ఒకప్పుడు మహా దుర్మార్గురాలనండి,
ఆవు మాంసం తిన్నానండి, నరకంలో యాతన అనుభవించానండి, 90 ఏళ్ళు భూలోకంలో ఇన్ని శిక్షలు అనుభవించానండి, నాకేమిటి శివమాత అయ్యే యోగం ఎలా వచ్చింది, కైలాసానికి ఎలా వస్తున్నాను అంటే అప్పుడు వాడు నవ్వి, నువ్వు చేసిన శివధర్మం సామాన్యమైనదా, ఎన్ని పాపాలు చేసినా కాలినడకన భూలోక కైలాసం అయిన గోకర్ణ క్షేత్రానికి వచ్చావు. అది భూ కైలాసం. గోకర్ణం అంటే అది భూ కైలాసం. ఆ క్షేత్రానికి వచ్చావు. అక్కడికి వచ్చి శివరాత్రి నాడు అశనమబ్బక అయినా తిండి లభించకపోవటం వల్లైనా ఉపవాసం ఉన్నావు. నీరసం వల్ల నిద్ర పట్టక జాగరణ చేశావు. అనుకోకుండా నువ్వు విసిరినటువంటి బిల్వపత్రం, ఏకబిల్వపత్రం శివుడికి చేరింది. ఎన్ని పుణ్యముల వల్ల నీకు కొన్ని కోట్ల జన్మల మహాతప ఫలితం వచ్చింది. మహాపాపమంతా పటాపంచలైపోయింది. ఇక నీకు తిరుగులేదు. శాశ్వతంగా కైలాసంలో ఉండు, శివుణ్ణి పూజిస్తూ శివుడి చేత శివమాత అనిపించుకుంటూ ఇక్కడుండు అనగానే ఆవిడ ఆనందంతో విమానం ఎక్కి కైలాసానికి వెళ్ళిపోయింది. ఒక నీచురాలిని శివుడి చేత మాత అనిపించుకునే స్థాయికి తీసుకెళ్ళినటువంటి దివ్యక్షేత్రం గోకర్ణ క్షేత్రం. అందువల్ల ఈ దివ్యక్షేత్రాన్ని జీవితంలో చూడాలి. మహాబలేశ్వరుడి యొక్క ఈ పవిత్ర మహాత్మ్యం భక్తితో విన్నవాళ్ళు ఎంతో పూర్వం చేసిన కొన్ని పాపాలు ఉంటాయని చెప్పాను కదా, అనుకోకుండా చేసిన కొన్ని మహా దుర్మార్గ పాపాలు చాలామంది దగ్గర ఉంటాయి. ఆ పాపాలన్నీ తొలగిపోతాయి. మనం పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అందరం మంచివాళ్ళలాగే ఉంటాం, అందరూ విభూతి పెట్టుకుంటే వాళ్ళే, కానీ లోపలే ఉందో ఏం తెలుస్తుందండి. అలా తెలిసి కానీ తెలియక కానీ మనం చేసిన కొన్ని పాపాలు ఎంత పైకి మంచిగా నటిస్తూ లోపల అంతరంగంలో అపరాధాలు చేసిన అపరాధాలన్నీ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే తొలగిపోతాయి. భవిష్యత్తులో సత్కార్యక్రమాలు చేయడానికి వాడు సంకల్పిస్తాడు. కాబట్టి గోకర్ణానికి వెళ్ళవలసిందే అని పరమ పవిత్రమైన ఈ కథని మహాపుణ్యాత్ముడైన సూత మహర్షి సౌనకాదులకు చెప్పాడు, బ్రహ్మ నారదునికి చెప్పాడు, నేను మీకు చెప్పాను. ఇక ఈ భూమండలం అంతా అనేక శివక్షేత్రాల నిలయం. శివుడు లేని స్థలం అంటే ఎక్కడుంది? ఈ శివుడు, ఈ భూమండలం అంతా శివుడే. అసలు భూమే ఒక లింగం అంట. భూమి కూడా గుండ్రంగా ఉన్న ఒక లింగం. ఇందులో కాలంజర పర్వతం అని ఒక పర్వతం ఉన్నది. ఈ కాలంజర పర్వతం మీద శివుడు నీలకంఠుడు అనే పేరుతో ఉన్నాడు. ఈ కాలంజర పర్వతం ప్రస్తుతం మనకి ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ మధ్యలో ఉంటుంది. పూర్వం బుందేల్ఖండ్ని పరిపాలించిన రాజులంతా దాన్ని పరిపాలించారు. బందాడ్డనో బాందాయో ఉంటుంది ఒక స్టేషన్, బాందా, BANDAH అంటారు ఇంగ్లీష్లోను, హిందీలో బాందా అంటారు. ఆ బాందా స్టేషన్లకి రైలు ఉంటుంది. అక్కడ దిగి కాలంజర పర్వతానికి వెళ్ళొచ్చు. అక్కడ కోటలో ఉంటాడండి నీలకంఠేశ్వరుడు అనే పేరుతో శివుడు. అద్భుతమైన లింగం అది. శివుడు ఒకప్పుడు కాలకోట విషం తాగాడు. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు అందులోంచి ముందు కాలకోటం పుట్టింది. అమృతం కోసం దేవదానవులు పాలసముద్రం వధిస్తే అందులోంచి అమృతం పుట్టకుండా ముందు విషం పుట్టింది. వెంటనే దేవతలు రాక్షసులు హడిలిపోయి శివుడి దగ్గరికి వెళ్ళారు, కైలాసద్వారం దగ్గరికి వెళ్ళారు. శంకర రక్షించు, భక్తమానస వశంకర రక్షించు, దుష్ట మదాసురేంద్ర నాశంకర రక్షించు అని ప్రార్థించారు. అప్పుడు ఆయన, ఈ భయంకరమైన హాలాహలాన్ని భక్షిస్తాను, దాన్ని నా కుక్షిలోకి వెళ్లకుండా కంఠంలో నిక్షిప్తం చేస్తాను, మీరేం భయపడకండి అని ఇలా కుడి చెయ్యి చాచి, ఓరి లోకద్రోహి కాలకూటమా రా నా చేతిలోకి అన్నాడు. వెంటనే అంత కాలకూట విషయం కూడా చిన్న పండంత ముద్ద కింద వారి చేతిలోకి వచ్చేసింది. ఎంత సూక్ష్మ జంబూఫలము క్రియ. జంబూఫలం అంటే నేరేడు పండు. నల్లని నేరేడు పండు ఎలా ఉంటుందో అంత ముద్దగా ఇంత కాలకూట విషం చేతిలోకి వచ్చేసింది. అప్పుడు ఆ ముద్దను తీసుకుని ఆయన గుటుక్కుని మింగి, బయట ఉంటే బయట లోకాలు నశిస్తాయి, కడుపులోకి వెడితే కడుపులో ఉన్న లోకాలు నశిస్తాయి కనుక కంఠంలో నిలబెట్టాడు. ఈ కంఠం ఏ లోకాలు లేని స్థలం కనుక ఇక్కడ నిలబెట్టాడు. అప్పుడు ఆయన కంఠం నీలంగా అయిపోయింది. అప్పటి నుంచి ఆయనకి నీలకంఠుడని పేరు అనమాట. ఇక అప్పటి నుంచి కాసేపు ఆయనకి ఆవేదన కలిగిందిట, మహాబాధ కలిగింది. కంఠంలో విషం నిలబెట్టడం అంటే అంత తేలిక కాదు కదా. ఈ ఆవేదన ఎలా తొలగుతుంది అనుకున్నాడు ఆయన. వెంటనే భూలోకానికి వచ్చాడు. భూలోకంలో కాలంజరం అని ఒక పర్వతం కనపడింది. ఆ పర్వతం మీద కూర్చోగానే వెంటనే గంగానది వచ్చి ఆయనకి అభిషేకం చేసింది. ఆ గంగే పక్కన నీలకంఠ గంగ అని పిలువబడుతుంది. ఈ కాలంజర పర్వతానికి జీవితంలో ఒకసారైనా వెళ్ళాలని పెద్దలు అంటారు. కాలంజరే దివ్యే గిరౌ నీలకంఠో మహేశ్వర లింగరూప సదా చైవ భక్తానంద
భక్తానందప్రదుడై నీలకంఠేశ్వరుడు అనే పేరుతో అక్కడ ఉన్నాడు ఆయన. ఆయన నెత్తి మీద గంగపడగానే ఆయనకి ప్రశాంతత కలిగిందిట. ఏ లోకంలోనూ ఈ విషం వల్ల నాకు ప్రశాంతత కలగలేదు, కానీ భూలోకంలో ఈ ప్రాంతానికి రాగానే విషం కూడా నాకు కషంలా అనిపించకుండా అమృతంలా అనిపించింది. ఇక్కడ శాంతి అనుభవించాను. కాబట్టి ఇక్కడే కలియుగాంతం వరకు నీలకంఠేశ్వరుడు అనే పేరుతో ఉంటాను. నన్ను తలుచుకోండి. నన్ను దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళకి జీవితంలో ఉన్న దుఃఖాలు తొలగిపోతాయి, విషాల వల్ల భయం లేకుండా వరమిస్తున్నాను అన్నాడు. అందుకని పూర్వకాలంలో చిన్నపిల్లల్ని ఏడాది లోపు ఆ నీలకంఠేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళి నమస్కారం చేయించేవారు. అప్పుడు ఏమయ్యేదిట, పిల్లవాడికి భవిష్యత్తులో తేలు కాటు వల్ల కానీ, జర్రులు కరవడం వల్ల కానీ, పాములు కాటేయడం వల్ల కానీ ఏ బాధ ఉండేది కాదు, విషబాధ ఉండదన్నమాట. విషం తాగినా ఒకవేళ ఆత్మహత్య చేసుకుందామని ఆ నీలకంఠేశ్వరుడు దర్శనం చేసుకున్నవాడు మాత్రం ఆ గండ నుంచి బయటపడతాడు. నీలకంఠేశ్వరుని ముట్టుకున్నవాడు ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళి అవ్వలేదని ఏ గుళికలో మింగారనుకోండి, ఆ గుళికలు వాడి ప్రాణం తీయవటి వాళ్ళని రక్షిస్తాయట. అందుకని పూర్వకాలంలో ఆత్మహత్య చేసుకుంటారేమో అనే అనుమానం వచ్చినప్పుడు పిల్లల్ని చిన్నప్పుడే తీసుకుపోయేవారట. మీరు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా అక్కడ తీసుకెళ్ళి ఒకసారి దర్శనం చేస్తే అసలు ఆత్మహత్య చేసుకోవాలనే కోరికే రాదన్నారు. అథవా వాళ్ళు విషం తాగిన ఆసుపత్రికి వెళ్ళాక ఆ విషం కక్కించి వాళ్ళని బతికింపజేస్తారు. విష కషాయాల నుంచి, బాధల నుంచి రక్షించే దివ్యలింగం కాలంజరంలో ఉన్న నీలకంఠలింగం. చాలా కాలం మహారాజులు చాలామంది పరిపాలించాక ఔరంగజేబు దాన్ని జయించడానికి ప్రయత్నించి కొంతవరకు సఫలీకృతం అవ్వలేకపోయాడు. అంతఃపూర్వం అక్బర్ మాత్రం బీర్బల్కి ఆ కోట ఇచ్చాడు. మీకు హిస్టరీ తెలిసే ఉంటుంది. బాబర్ జయించలేకపోయాడు, హుమాయూన్ జయించలేకపోయాడు. అక్బర్ మాత్రం చాలా తెలివితేటలతో, మహాభయంకరమైనటువంటి తెలివితేటలండి, అమ్మ బాబా వాళ్ళని నమ్మడానికి లేదు, మొత్తం మీద దాన్ని పడగొట్టాడు, ఆ కోటను లాక్కున్నాడు. బీర్బల్ హిందువు కదా, అక్బర్ని చాలా సంతోషపెట్టేవాడు. అక్బరు ఇతను ఏమన్నా జోకులు వేస్తే నవ్వుకునేవాడు. ఓసారి అక్బర్ గారు ఢిల్లీలో తిరుగుతూ ఉండగా ఓ చోట కొన్ని కాయలు కనబడ్డాయి. ఏమిటి బీర్బల్ అన్నట్ట. వంకాయ అంటారండి దీన్ని, మేము చాలా ఇష్టపడి తింటామండి అన్నట్ట. ఓహో, ఏది ఈ కాయల్ని మన ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఎలా వండాలో వండించి నాకు పెట్టాను. కానీ ఆయన తీసుకెళ్ళి గుత్తి వంకాయ కూర అద్భుతంగా చేసి పెట్టాడు. గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటుందిగా, సరిగ్గా చేసేవాడు చేయాలి. కానీ గుత్తి వంకాయ కూర తింటేనా హై బాబోయ్, తెనాలి రామకృష్ణుడే వంకాయ వంటి కూరయు లంకాపతి వైరి వంటి రాజును గలడే, శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి పడతీయుగలదే అన్నాడు. ఆ కూర తిని అక్బర్ ఆనందంతో పరవశించిపోయి ఏం కూర ఎంత రుచిగా ఉందో అన్నట్ట. అందుకే కదండి మా దేవుడు కూరలకి రాజును చేసి దానిపైన నెత్తి మీద కిరీటం పెట్టాడు అన్నట్ట. ఓహో, ఆ ముచిక కిరీటం అన్నమాట, ఇది కూరలకి రాజు అన్నమాట. శభాష్, రోజు వండి పెట్టన్నట్ట. కూర రుచిగా ఉందని ఆయన పొగిడితే కిరీటం పెట్టాడండి, అందుకే దేవుడు అన్నాడు. ఈయన రోజు వండుకు తినడం మొదలెట్టాడు. వంకాయ రోజు తింటే ఆ తర్వాత ఏమవుతుందన్నమాట అని పై చెక్కి దురద పెడుతుంది. ఏకదమ్మున 40 రోజులు మండల దివసం దీక్ష కింద తినేశాడు ఆయన. దాంతో దురద పట్టింది, పైత్యం వచ్చింది. డాక్టర్లను పిలిస్తే వంకాయ రోజు తింటే దురద పెడుతుందండి, పైత్యం వచ్చిందండి మీకు, అందుకే దురదండి అనగానే ఏ బీర్బల్ దరిద్రపు కూర, ఇది తింటే అంత దురద అన్నట్ట. అందుకే కదండి దేవుడు కోపచ్చి దాన్ని నెత్తి మీద మేకు దగ్గొట్టాడు. శీలండి, అది శీల దగ్గొట్టాడు అన్నట్ట. మరి మొన్న కిరీటం అన్నావు కదంటే అప్పుడు మీరు పొగిడారు, అది కిరీటం. ఇప్పుడు మీరు తెగడారు కాబట్టి అది శీల, రాట, మేకు అన్నట్టు. అప్పుడు ఆయన మెచ్చుకుని ఏం కావాలో కోరుకో అన్నాడు. చేతిలో చెయ్యేసి మాట ఇవ్వండి, ఏం కోరుకుంటే అది ఇస్తారంటే ఇచ్చేస్తానన్నాడు. ఈ మధ్యనే మీరు ఆ బందా కోటని, నీలకంఠేశ్వర ఆలయంతో ఉన్నటువంటి కాలంజర పర్వతాన్ని జయించేశారు, మోసంతో జయించారు. అక్కడ ఉన్న వాళ్ళలో తగాదా పెట్టి ఆ కోట నాకు ఇవ్వండి అనగానే రాసిచ్చేసాడు వాడు. అక్బర్ కాబట్టి రాసిచ్చాడు. అక్బర్ దాన్ని మళ్ళీ శుద్ధి చేసి బుందేల్ఖండ్ మహారాజులకు ఇచ్చాడు. ఆ రాజులు నీలకంఠేశ్వరుని అద్భుతంగా పూజ చేశారు. ఇప్పటికి కూడా అక్కడ బుందేళ్ళు అనే పేరుతో ఉండేటటువంటి కొంతమంది అప్పుడప్పుడు అర్చన చేస్తారు. ఇప్పుడు అదంతా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదా, వాటిని ఏమంటాం మనం, పాతకాలపు కట్టడాలన్నిటినీ పురావస్తు శాఖ వారికి అప్పగించారు. పురావస్తు శాఖ వారు దాన్ని జాగ్రత్తగా చూస్తున్నారు. చాలామంది జనం వచ్చి చూసేవారు. ఇప్పుడు కరోనా దెబ్బొచ్చిందిగా మూసేశారు దాన్ని. ఈ మధ్యన 3 రోజుల నుంచి ఎవరు దర్శనానికి వెళ్ళట్లేదట. అజంతా, ఎల్లోరా గుహలు కానీ, కాలంజర పర్వతం కానీ వెళ్ళట్లా. అసలు మీకు వీలుంటేనండి కళ్ళారా చూడకపోయినా ఇంటికి వెళ్ళాక ఇంటర్నెట్లో కొట్టండి వేరీస్ కాలంజర పర్వతం అని. ఆ కోట, సూర్యకొండం, శివకొండం, నీలకంఠేశ్వర లింగం, ఇప్పుడు నేను చెప్పిన లింగం కనపడుతుంది. నీకు ఇంటర్నెట్లో చూసుకుంటారా, దిక్కుమాల ఫోన్లో వాట్సాప్లు చూసి ఏం చేస్తారు. కాలంజర పర్వతం, వేరీస్ కాలంజర పర్వతం కొడితే ఆ కాలంజర పర్వతం గురించి యూట్యూబ్లో ఒక మంచి అద్భుతమైన విధానం కూడా ఉంది. ఏదో షూటింగ్ తీసి పెట్టారు, అందులో నీలకంఠేశ్వర లింగం చూపించారు.
ఆ నీలకంఠేశ్వర లింగాన్ని బుందేలుఖండలో ఉండే రాజులు కొంతకాలం పరిపాలించాక మళ్ళీ మధ్యలో ఔరంగజేబు ఏం చేశాడు, దాని మీద దాడి చేశాడు. కానీ వాడికి లొంగలేదు అది. ఆ తర్వాత శివాజీ గారి కొడుకు కొంత రక్షణ చేశాడు. ఈలోపు బ్రిటిష్ వాళ్ళు వచ్చి దాన్ని ఆక్రమించారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే దానికి ఒక మెకాలే దొరగాడిని అట్టే పెట్టారు. వాడు అక్కడ రోజు వెళ్ళి ఏమైనా లింగాన్ని కదిలించాలని ప్రయత్నం చేశాట. మెకాలే అని ఒకడున్నాడు అండి, వాడు పరమనీచుడు. ఈ లింగాన్ని పెకలించడానికి కొంతమంది అన్యమతస్తుల్ని తీసుకెళ్ళి గుణపాలతో కొట్టించాడు. గుణపాలు కంగును విరిగిపోయే కానీ ఆ లింగం కదల్లా. చాలా చోట్ల లింగాలు పగలగొట్టారు కానీ ఆ లింగం పగలలేదు. అందుకని దాన్ని వదిలేసి ఈ లింగం జోలికి వెళ్ళినప్పుడల్లా మనకు కష్టాలు వస్తున్నాయి, లింగం కూడా కదలటం లేదు, ఇది మాత్రం పవిత్ర ప్రదేశం అని చాటించి వదిలేయండి అన్నట్ట. ఇంకా దాని జోలికి ఎవరు వెళ్ళలేదు. కొంతకాలం పాటు పూజలు జరిగాయి. నెహ్రూ గారి ధర్మాన్ని మూతపడిపోయింది. లింగము లేదు, ఇంకోటి లేదు, పాత కోట కింద ఉంచేయండి, పూజలు లేవన్నాడు. మళ్ళీ ఈ మధ్యకాలంలో 2014 నుంచి ఆ కోట పురావస్తు శాఖలో ఉన్నప్పటికీ ఒక్క అర్చకుడిని పెట్టారు. ఈ అర్చకుడు వెళ్ళి మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ లింగాన్ని పూజ చేస్తున్నాడు. అదన్నమాట ఆ నీలకంఠేశ్వర లింగం చరిత్ర. మీకు ఈ నీలకంఠేశ్వరుడి దగ్గరికి తప్పనిసరిగా మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, చూపించండి, వాళ్ళకి విష కషాయాల భయం ఉండదు. చెప్పాడు ఇక్కడ, కాలంజరే గిరౌ దివ్యే నీలకంఠో మహేశ్వర లింగరూప సదాచైవ భక్తానందప్రదా సదా మహిమా తస్య దివ్యోస్తి శృతి స్మృతి ప్రకీర్తిత. శివుడు విషం తాగి అక్కడికి వచ్చాక కదా ప్రశాంతత పొందాడు. అందువల్లే నీలకంఠం అయిందని చెప్పానుగా. అందువల్లే వేదములు వచ్చి ఆయన్ని స్తుతించాయి. వేదములలో, స్మృతులలో, పురాణములలో అత్యంత ప్రసిద్ధికెక్కిన లింగం అది. ఆ లింగము యొక్క మహిమ ఎంతెంతని ఎవరూ చెప్పలేరు. అక్కడ ఎదురుగుండా ఒక శివకొండం ఉంటుంది. మీరు ఇందాక విన్నారు కదా, గంగానది స్వయంగా వచ్చి ఆయన నెత్తి మీద నీళ్లు పోసి అభిషేకం చేసిందని, ఆ నీళ్లు కింద గంగాకొండం, శివకొండం అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కాయని. ఆ కొండంలో నీళ్ళు ఇప్పుడు కొంచెం ఆకుపచ్చగా అయిపోయాయి, కానీ పూర్వం చాలా బాగుండేవి. ఆ నీరు చాలా గొప్ప తీర్థం. దాంట్లో నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే ఆ క్షణమే బ్రహ్మహత్యాది మహాపాపములు తొలగిపోతాయి. ఇంకెక్కడి నుంచి అన్ని లింగాల గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. వరుసగా ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉన్నాయో క్లుప్తంగా చెప్పు వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా రేవా తీరంలో చాలా లింగాలు ఉన్నాయి. అందులో ఆర్తేశ్వరుడు, పరమేశ్వరుడు, సింహేశ్వరుడు, శర్మేశ్వరుడు, పొండరీకేశ్వరుడు, మండపేశ్వరుడు, ఈ లింగాలన్నీ అత్యంత పవిత్రమైనవి. ఇవి కాకుండా నందికేశ్వరుడు అనే పేరుతో ఓంకార క్షేత్రానికి దాదాపు ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఒక లింగం ఉన్నది. మీలో ఎవరైనా ఓంకార క్షేత్రానికి కనుక కారులో వెళ్ళి ఉంటే, ఎక్కడి నుంచి, ఉజ్జయిని నుంచి, అటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఉజ్జయిని నుంచి ఓంకారానికి కారులో వెడితే దారిలో ముందు మాహిష్మతి అని కలుస్తుంది. దాని పేరు మాహిష్మతి నగరం. అది కార్తవీర్యార్జునుడి రాజధాని. కార్తవీర్యార్జునుడి తండ్రి పేరు కృతవీర్యుడు. కృతవీర్యుడి యొక్క తండ్రి పేరు ఏకవీరుడు అంటారు ఆయన్ని. ఆయన లక్ష్మీదేవి కొడుకు అండి. డైరెక్ట్గా లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఒక కొడుకు పుట్టాడు. అతనే ఏకవీరుడు అని పిలువబడ్డాడు అనమాట. అతన్ని హైహయుడు అని కూడా అంటారు. మీకు దేవీ భాగవతంలో లాస్ట్ ఇయర్ చెప్పాను కనుక నేను చెప్పక్కర్లా. 6వ స్కంధంలో కథ అది. లక్ష్మీదేవిని ఒకప్పుడు విష్ణుమూర్తి గుర్రం అయిపోని చెప్పించాడు. అప్పుడు ఆవిడ ఆడగుర్రం అయిపోయింది. శాప విముక్తి ఏమిటి అంటే, నా వల్ల నువ్వు సంతానం పొందితే శాప విముక్తి అన్నాడు. దాంతో విష్ణుమూర్తి మగ గుర్రం రూపంలో ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఈ గుర్రమునకు గుర్రం రూపంలో ఉన్న లక్ష్మీనారాయణులకి ఒక కొడుకు పుట్టాడు. ఆడగుర్రంలో లక్ష్మి, మగ గుర్రం రూపంలో విష్ణువు, ఈ ఇద్దరికి కుర్రాడు పుట్టాడు. హయమునకు పుట్టాడు గనక హైహయుడు అన్నారు అతన్ని. అతను మహావీరుడు గనక ఏకవీరుడు అన్నారు. అతను ఏకావళి అనే ఓ సుందరిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి కృతవీర్యుడు అని ఒక వీరుడు పుట్టాడు. ఈ కృతవీర్యుడు ఒక నగర నిర్మాణం చేశాడు. అదే నర్మదా నదీ తీరంలో మాహిష్మతీపురము. ఈ మాహిష్మతీపురాన్ని కృతవీర్యుడి తర్వాత కార్తవీర్యార్జునుడు ఏలాడు. ఈ కార్తవీర్యార్జునుడి కాలంలోనే నందికేశ్వరుడు అనే పేరుతో ఈశ్వరుడు అక్కడ లింగ రూపంలో కొలువయ్యాడు. అది కూడా స్వయంభూలింగం. అది మామూలు మహిమ కాదు బాబో, అపార మహిమ కలిగినది. బ్రహ్మహత్యా పాపం కూడా తొలగించే మహిమ కలిగిన లింగం అది. ఆ నందికేశ్వర లింగానికి ఎదురుగుండా రేవా నది అంటే నర్మదా నది ఉంటుంది. నర్మదా నదిలో స్నానం చేసి నందికేశ్వరుణ్ణి అలా చూస్తే చాలు సకల పాపాలు నశించిపోతాయి. దీని కథ ఒకటి చెబుతున్నాను విను. ఒకప్పుడు రేవా నది పశ్చిమ తీరంలో కర్ణికి అని ఒక నగరం ఉండేది. ఈ కర్ణికి నగరంలో ఉత్తమస్యుని కులంలో పుట్టిన ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉన్నాడు. అతడు వేద పండితుడు.
కాశీకి వెళ్ళి చచ్చిపోవాలని కోరిక ఆయనకి. కాశ్యాంత వరణాన్ముక్తి అని నాబోటి వాడు ఎవడో చెబితే కాశీ వెళ్ళి చచ్చిపోదాం అనుకున్నాడు. ఆయన ఉన్నదేమో నర్మదా తీరం. అందున ఇందాక చెప్పారుగా మీకు పశ్చిమ తీరం కనుక ఈ మాహిష్మతి నగరానికి దగ్గరలో ఉండేవాడు. కాశీ వెళ్ళి చచ్చిపోవాలో అనుకుంటున్న వీడికి కాశీ లేదు, ఏసీ లేదు, నువ్వు ఇక్కడే కూర్చో అని వాళ్ళ నాన్న ఓ సుందరిని పట్టుకొచ్చి పెళ్లి చేశాట. పెళ్లి లేకుండా సన్యాసం పుచ్చుకొని కాశీలో మరణిద్దాం అనుకుంటే నాకేమిట్రా ఈ కర్మ పట్టుకుంది అనుకున్నాడు. అయినా జ్ఞాని గనక ధర్మ మార్గం తప్పకుండా కాపురం చేశాడు. ఆయనకి 2 కొడుకులు పుట్టారు. కొడుకులు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు వేదాలవి చదువుకున్నారు. భార్య కూడా ఉత్తమురాలు. అందుకని ఒక రోజున కొడుకుల్ని భార్యని పిలిచి వాళ్ళ చేతులు పట్టుకొని, నాకు పుట్టినప్పటి నుంచి కాశీ వెళ్ళాలని కోరిక. మా నాన్నేమో ఈ పెళ్లి చేశాడు. నా ధర్మం ప్రకారంగా నిన్ను పోషించాను, పిల్లల్ని కన్నాను, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి ఆస్తులు ఇచ్చాను, వాళ్ళు నిన్ను పోషించగలరు. కాబట్టి మీరందరూ నాకు అనుమతిస్తే నేను కాశీ పెడతాను. అవకాశం ఉంటే వెనక్కి వస్తాను, లేదా అక్కడే శరీరం విడిచిపెడతాను. దయతో నన్ను పంపించండి రా బాబు అంటే కొడుకులు ఒప్పుకున్నారు వెళ్ళిరా అని. భార్య ముందు వద్దంది కానీ తర్వాత పోన్లండి మీరైనా మోక్షం పొందండి అని. కొంతమంది మంచి భార్యలు అలా ఉంటారు, మీరైనా మోక్షం పొందండి అనగానే ఈయన ఆస్తి అంతా పిల్లలకి ఇచ్చాడు, కొంత భార్యకి ఇచ్చాడు. మళ్ళీ ఈ పెళ్ళానికి పిల్లలు చూస్తారో లేదో లోపల అనుమానం ఉండవు. అందుకని భార్యకి ఇవ్వవలసింది భార్యకి ఇచ్చాడు, పిల్లలకి ఇవ్వవలసింది పిల్లలకి ఇచ్చాడు. ఇచ్చి నాయనలారా మీకు ఏ లోటు లేకుండా యావజ్జీవితం బ్రతకడానికి కావలసిన ఏర్పాటు చేశాను. నేను కాశీ పోతున్నాను, మళ్ళీ బతికి బాగుంటే వెనక్కి వస్తాను, లేదా ఒకవేళ ఎక్కడ నేను చచ్చిపోయానని తెలిస్తే వార్త తెలిసినప్పుడు మాత్రం కాస్త పిండ ప్రదానం చేయండి అన్నట్ట. అనగానే ఓ అలాగే అన్నారు వాళ్ళు. చివరికి మొత్తం మీద కాశ్యాంగతశ్చ పుత్రాభ్యామర్పయత్వా స్వపత్రికాం తన భార్యని వాళ్ళకి అప్పగించి కాశీ వెళ్ళాడు. అక్కడ 5 ఏళ్ళు ఉన్నాడు. 5 ఏళ్ల తర్వాత మరణించాడు. చచ్చిపోయే ముందు ఒకడిని పిలిచి నా కుమారుడికి నేను చచ్చిన వార్త చెప్పమని ముందే చెప్పడం వల్ల ఈయన చావగానే ఈ విషయం ఒక వార్తాహరుడు పట్టుకొచ్చి వీళ్ళ ఇల్లు అడ్రస్ అది తెలుసుకుని విషయం చెప్పగానే పిల్లలు దుఃఖించకుండా కాశీలో మరణించాడు మా నాన్న, యోగజాతవుడు, కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది, అటువంటి వాడి కోసం దుఃఖించకూడదని శుభ్రంగా శ్రాద్ధకర్మలు చేశారు, చెయ్యవలసిన దానాలు చేశారు. అప్పుడు తల్లింది, ఒరే నేను పెద్దదాన్ని అయిపోయాను, ఇంకెంతకాలం ఉంటానో తెలియదు, ఈ నా దగ్గర మిగిలిన ధనం కూడా మీకే ఇచ్చేస్తాను, నన్ను ఏదో రకంగా కాశీ పంపండి అంది. అప్పుడు వాళ్ళు అన్నారు, నాన్నగారు ఎలాగో లేరు, తల్లినైనా చూసి బతుకుతాం, అమ్మ నువ్వు కాశీ వెళ్ళాలని కోరుకోకుండా ఇంకేదైనా కోరుకో అని బతిమాలారు. పిల్లల మాట కాదనలేక భర్తలాగా తెగించి వెళ్ళలేక సరే ఓ పని చేద్దాం, నేను చచ్చిపోవడం ఖాయం, నాకు ఎక్కువ కాలం లేదు ఆయువిక, 2 ఏళ్ల కంటే ఎక్కువ బతకను నా మనస్సు చెబుతున్నది, నేను చావగానే నా అస్థికలు చితాభస్మం కాశీగంగలో కలపండి ఏమంటారు అనగా వాళ్ళు అలాగే అన్నారు. తర్వాత ఆవిడ మంచం పట్టింది. మంచం మీద పడి ఓ పట్టం చావట్లా. ఈ పిల్లలకు అనుమానం వచ్చిందండి, ఈ మాత్రం అనారోగ్యం వస్తే మా ఊళ్ళో అందరూ చచ్చిపోతారు, కానీ మా అమ్మ మంచం మీద పడింది చావటం లేదు అనుకుని తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ మా మాట వినపడుతోందా అన్నారు చెవులు. వినపడుతోంది నాయన అంది ఆవిడ. నీకు వచ్చింది భయంకరమైన అనారోగ్యం అన్నారు, ఇంత తీవ్రమైన గుండెపోటు వచ్చిన వాళ్ళు బతకరట, కానీ నువ్వేంటో మంచం మీద పడి చావటం లేదు, ఆరోగ్యంగా ఉంటే మేము ఆనందిస్తాం, నీకు తిండి కడుపులోకి వెళ్ళటం లేదు, కదలలేకపోతున్నావు కానీ చావటం లేదు, నీ దుఃఖం చూసి మాకు దుఃఖం వస్తుంది, ఎవరైనా తీవ్ర దుఃఖంతో ఉంటే అటువంటిప్పుడు మానవత్వం కలిగిన వాళ్ళు ఎందుకంటే చచ్చిపోతే బాగుండు అనుకుంటారట, ఎందుకంటే అదే వాళ్ళకి విముక్తి కనుక. నీకు ప్రాణం పోవటం లేదు, మేము ఏం చేసాము, ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఒక మంచి పండితుడి దగ్గరికి వెళ్ళాం, మా అమ్మకి అనారోగ్యం వచ్చిందండి కానీ చావటం లేదండి, కారణం ఏమిటని అడిగితే తీరని కోరిక ఏదో ఆవిడకి ఉంది, ఆ కోరిక ఉన్నప్పుడు చావురు కాదు అన్నాడు ఆయన. ఇంత ప్రేమగా చూసుకునే కొడుకులం మేముండగా నీకు తీరని కోరిక ఏమిటి, నీకు తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పు, అది తీరుస్తామని వాగ్దానం చేస్తాం, వాగ్దానం చేస్తేనా నువ్వు పైకి వెళ్ళిపోతావేమో అన్నారు వాళ్ళు. కిన్యూనం విద్యతే మాతః కష్టం యద్విద్యతే మహత్ వ్రియతాం తద్వ్రతం ప్రీత్యా తదావాం కరవావహే. అమ్మా ఎంత యమయాతన ఎందుకే పడ్డం, నీకు ఏం తక్కువైంది, నువ్వు కోరుకో, నువ్వు కోరుకుంటే ఏదైనా చేస్తాం, ఆఖరికి మా ప్రాణం ఏమన్నా ఇస్తాం అన్నారు వాళ్ళు. అప్పుడు ఆమె, నాకు పెద్ద లోటే ఉందిరా, ఆ లోటు వల్లే నా మనస్సుకు శాంతి లేకుండా పోయింది, ఆ లోటు మీరు తీరుస్తారా, చేతిలో చెయ్యేసి ఒట్టేసి చెప్పండి అని అంటే ఒట్టేశారు వాళ్ళు.
నేను మీ నాన్నతో కాశీ పోదాం అనుకున్నాను. ఆయన నన్ను వదిలేసిపోయాడు. ఆ తర్వాత ఆయన చచ్చిపోయిన వార్త విన్నాక నన్ను కాశీ పంపండి అంటే మీరు కూడా కాశీకి వద్దు, ఇంకో చోటికి వద్దు, మా దగ్గరే ఉండు, చచ్చాక చితాభస్మం కలుగుతామన్నారు మీరు. కానీ నాకు లోపల అనుమానం, నేను చచ్చిపోయాక నా డబ్బులు పుచ్చుకుపోయి మీ పెళ్ళాం మాట విని నన్ను సరిగ్గా తగలబెడతారో లేదో. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి తద్దినం పెట్టిన వాళ్ళు ఎక్కువైపోయారు. పితృకార్యాలు చేయని వాళ్ళని చూడగానే నాకు భయం పట్టుకుంది. మీరు నాకు మాట అయితే ఇచ్చారు కానీ ఇదివరకు నిజంగా నేను మరణించాక నా చితాభస్మమును కాశీ గంగలో కలుగుతారో లేదో అని అనుమానం. ఒరే నాయన, ఆ బెంగతోటే నా ప్రాణం పోవట్లేదురా అండి. అదే తల్లిని మేము నీకు ఎప్పుడో మాట ఇచ్చాం కదా, మేము మాట ఇచ్చి తప్పుతామా? అందులో తల్లికి ఇచ్చిన మాట అసలు తప్పం కదా. ఇదిగో నీకు మాట ఇస్తున్నాం, నీకు దహన కార్యాలు చేశాక నీ ఎముకలు నీ భస్మం తప్పక గంగానదిలో కలుపుతాం, గంగ స్వయంగా నీ ఎముకలు తీసుకునేదాకా మేము ఊరుకోం అనగానే అప్పుడు ఆవిడ సంతోషపడిపోయి హమ్మయ్య, ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఇదివరకు మీరు ఇచ్చిన మాట నమ్మలా, కానీ చచ్చిపోయే ముందు తల్లితో మీరు అబద్ధం ఆడరని నా నమ్మకం అని కోడళ్ళని పిలిచి, ఇదిగో కోడళ్ళు వీళ్ళిద్దరినీ పంపిస్తారా అంటే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని, అత్తగారు అంత మాట అనకండి, మేము మా భర్తల్ని ఒకళ్ళనైనా సరే కాశీ పంపి మీ కోరిక తీరుస్తాం, మీరు అన్యాయంగా బాధపడద్దు. మిగతా ఎలా ఉన్నా కనీసం చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కోరిక కూడా తీర్చలేనంత పాపాత్ములం కాం కదా మేము అనగానే ఆవిడ సంతోషపడిపోయింది. అందరూ చల్లగా ఉండండి అంది, టుక్కున ప్రాణం విడిచిపెట్టేసింది. అప్పుడు వాళ్ళు తల్లికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశారు. మొదటి మాసికం అయ్యేలోపు గంగానదిలో కలపకూడదని ఒక శాస్త్రం పూర్వం ఉండేది. అందువల్ల ఆ రోజుల్లో ఏంటంటే, ఎందుకంటే నడిచి వెళ్ళేవారు కదా, ఏదో కారుల్లోనో వాహనాల్లో అయితే వాళ్ళు చటుకుని వెళ్ళిపోతున్నాం, విమానాల్లో వెళ్ళిపోతున్నాం, పూర్వం కాలినడకన వెళ్ళాలి కనుక మొదటి మాసికం అయ్యాక అప్పుడు వెడదాం అనుకున్నారు వాళ్ళు. శ్రాద్ధ కర్మలు చేశారు. మొదటి మాసికం పూర్తయింది. అప్పుడు పుత్రుల్లో సువాదుడు అనేవాడు ఒకడున్నాడు. వాడు రెండో కొడుకు. వాడు అన్నయ్యని పిలిచాడు. అన్నయ్య, ఇంటికి పెద్ద దిక్కు కనుక నువ్వు ఇంట్లో ఉండు, నీ భార్యని నా భార్యని జాగ్రత్తగా చూసుకో, అమ్మ కోరిక నేను తీరుస్తాను. సహజంగా చిన్నపిల్లాడంటే అమ్మ కొంచెం ప్రేమ కూడాను. అదేంటో తెలియదు, తల్లిలు ఎప్పుడు ఏమంటారో తెలుసా, వాడు చిన్నాడురా అంటారు. ఎంతమంది ఉన్నా వాడు చిన్నాడేట, ఇక పెద్దాడు కాదు కాబోలు. కాబట్టి చిన్నవాడి మీద ప్రేమ ఉండడం సహజం. అందువల్ల నేను బయలుదేరి అమ్మ అస్థికల్ని గంగా నదిలో కలుపుతాను అన్నాడు. దానికి అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసుకోవాలిగా. రేపు అత్యద్భుతమైన ఘట్టం, ఇప్పుడు రాబోయే ఘట్టం, అది వింటే జీవన్ముక్తులు కూడా అవుతారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.